ఇండియాలో ఎయిర్ తీసుకోవడం అంటే మన లంగ్స్ లో స్లో పొజిషన్ పంప్ చేయడం లాంటిది. మనం చూస్తున్న డెవలప్మెంట్ కి బ్యాక్ సైడ్ లో ఒక చిన్న కాదు, పెద్ద పొల్యూషన్ జంగల్ ఉంటుంది. ఇండస్ట్రీస్ నుంచి, వెహికల్స్ నుంచి, ట్రాష్ బర్నింగ్ నుంచి, ఈవెన్ మనం చెట్లు కట్ చేయడం వల్ల ఎయిర్ లో ఆక్సిజన్ కన్నా కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి. ఇండియాలో ఎయిర్ క్వాలిటీ 100+ ఉంది, విచ్ ఈస్ వెరీ పూర్. అంటే అది ఎయిర్ కాదు, గ్యాస్ చేంబర్ లాంటిది. అండ్ ఎయిర్ క్వాలిటీ 100+ ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఇండియాలో ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం ఇలా ఏ సిటీ చూసుకున్నా ఒక్క దగ్గర కూడా ఎయిర్ క్వాలిటీ గుడ్ కండిషన్ లో ఉండదు. ఎయిర్ క్వాలిటీ గుడ్ కండిషన్ వచ్చేసి 0 to 50, బట్ ఇండియాలో ఏ సిటీ చూసుకున్నా కూడా 70 to 80 లో ఉంటుంది. ఏదైతే మోడరేట్ ఆర్ 100+ లో ఉంటుంది, విచ్ ఈస్ వెరీ పూర్ ఎయిర్ క్వాలిటీ. అండ్ దానివల్ల ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆస్తమాతో స్ట్రగుల్ అవుతున్నారు. ఓల్డ్ పీపుల్ కి నార్మల్ గా బ్రీత్ చేయడం కూడా కష్టమైపోతుంది. అండ్ మన బాడీకి డ్యామేజ్ సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. మనం తెలుసుకునే టైంకి అది ఆల్రెడీ లేట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే ఇది కనిపించదు కాబట్టి మనం సీరియస్ గా తీసుకోవడం లేదు, కానీ ఇది క్యాన్సర్, హార్ట్ అటాక్, మెంటల్ స్ట్రెస్ కి బేస్ ఉంటుంది. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే మనం మాట్లాడటం లేదు, గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకోవడం లేదు. నౌ డేస్ క్లీనర్ కూడా లగ్జరీలో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో మీ ఒపీనియన్ కమెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని రా ట్రూత్ అండ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మన అకౌంట్ ని ఫాలో చేయండి. సూర్య ఫైల్స్ సైనింగ్ ఆఫ్.